కూడా ట్రంప్కి నెతన్యాహుకి అనుభయం మాత్రం తగ్గలేదు. ఆ 408 కేజీల యురేనియం ఎక్కడ అనే ఒక అనుమానం స్టార్ట్ అయింది. దాంతోపాటు పెంటగాన్ ఒక నివేదిక ఇచ్చింది. ఇరాన్ అణు కార్యక్రమం నాశనం కాలేదనే ఆ నివేదిక ఇజ్రాయెల్కి అమెరికాకి కూడా అవమానంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఖమేనీ వీళ్ళిద్దరిని ఫూల్ చేశాడా అంటే ఏం చెప్తారు? ఏంటి జరగబోయే పరిణామాలు ఏంటి? ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పెద్ద మిలిటరీ ఉన్న దేశం అమెరికా. అది B-2 స్పిరిట్ బాంబర్స్ ద్వారా, మోబ్ బాంబుల ద్వారా ఇరాన్లోని ఫోర్డో అనే అణుక్షేత్రాన్ని అటాక్ చేసింది. 6 మోబ్ బాంబులు వేయడం జరిగింది. మొత్తం సుమారు 75 వరకు తోహమాక్ సబ్ క్రూయిజ్ మిసైల్స్ సబ్మెరైన్స్ నుంచి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ అణ్వస్త్రాలు తయారు చేయడానికి ఉపయోగపడే యురేనియం 238 అనేది ప్యూరిఫై అయిపోయింది 87% వరకే. అంటే 400 కేజీల యురేనియం అక్కడ ఉండేది ఫోర్డో అణుక్షేత్రంలో అని అందరూ చెప్తున్నారు. ఆ విషయాన్ని తిరిగేలేదు. ఇప్పుడు ఆ 400 కేజీల అణుబాంబులు తయారు చేయడానికి, అంటే సుమారు 10 బాంబులు అణుబాంబులు తయారు చేయడానికి కావాల్సిన 400 కేజీలు ఎక్కడుంది అనేది ప్రధానమైన సమస్య అండి. ఎందుకంటే ఫోర్డో మీద మేము దాడి చేస్తాం, ఫోర్డో మీద దాడి చేయండి అని ఇజ్రాయెల్ రిక్వెస్ట్ చేయడం, అమెరికా అధ్యక్షుడిని కలవడం. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర దాన్ని ఫోర్డోలో లోపలికి అండర్ గ్రౌండ్కి వెళ్ళి 90 నుంచి 90 మీటర్ల లోతులో ఉన్న ఫోర్డో అణు రియాక్టర్ని అటాక్ చేసే కెపాసిటీ ఇజ్రాయెల్ దగ్గర లేదు. అందుకని అమెరికా రంగంలో దిగి, ట్రంప్ రంగంలో దిగి తమ మియామి టెరిటరీ నుంచి అక్కడ నుంచి 37,000 కిలోమీటర్లు ప్రయాణించి B-2 బాంబర్లు అటాక్ చేస్తే అయినా అక్కడ అణు పదార్థం లేదు అనేది ప్రూవ్ అయిపోయింది. ఎందుకు ప్రూవ్ అయిపోయింది? కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఒకటి, IAEA ఏం చెప్పింది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏం చెప్తుందంటే అక్కడ రేడియేషన్ రిలీజ్ కాలేదు, అంటే ప్లూటోనియం పేలలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మ్యాక్సార్ టెక్నాలజీస్ అనేది కొన్ని శాటిలైట్ పిక్చర్ రిలీజ్ చేస్తే అది అమెరికాకి సంబంధించింది. ఆ పిక్చర్స్లో ఏముంది, ఈ ఫోర్డో అణుక్షేత్రం ఈ దాడికి ముందు కొన్ని గంటలకు అంటే 6-8 గంటలకు ముందు 16 ట్రక్కుల్లోంచి అక్కడ కొన్ని పదార్థాలు తరలించబడాయి. అవి ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు అనేది ఒకటి చెప్పడం జరిగింది. 2, తర్వాత పెంటగాన్ అనేది నేషనల్ ఇంటెలిజెన్స్ మిలిటరీ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాయే చెప్తుంది. ఏమనంటే అక్కడ అణు పదార్థం తరలించబడింది, అది నాశనం కాలేదు అని చెప్పేస్తుంది. అంటే ఏంటి, ఇరాన్ చాలా తెలివిగా అక్కడ దాడి చేస్తారనే ముందే తెలిసిపోయింది, లీకేజ్ అయిపోయింది, అమెరికా ఏదో టైంలో రావచ్చని. కాబట్టి అది అక్కడ నుంచి తరలించింది. ఏ దేశం అక్కడ ఉంచిద్ది? ఎందుకంటే మోబ్ బాంబర్స్ ఉన్నాయి, B-2 స్పిరిట్ బాంబర్స్ ఉన్నాయి, ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు, అది వచ్చి అటాక్ చేస్తుంది, స్టెల్త్ ఫైటర్స్ కాబట్టి అది తెలిసి అది దాడి చేసింది. అంటే 400 కిలోల U-238, U-235 నుంచి U-238గా సెంట్రిఫ్యూజెస్ ద్వారా అక్కడ ప్యూరిఫై చేశారు. ఇప్పుడు అది అణుబాంబులు 10 అణుబాంబులు సరిపోతాయి 400 కిలోలు. ఇప్పుడు దాన్ని ఇరాన్ సేఫెస్ట్ ప్లేస్కి తరలించింది అనేది దృఢమైపోయిందండి, అంటే కన్ఫర్మ్డ్ అనమాట. అందుకే ట్రంప్ ఏం చెప్తున్నారు, ఇప్పుడు డీల్ కుదుర్చుకోవాలి. ఇప్పుడు మొత్తం అణు కార్యక్రమం అంతా నాశనం అయితే ఇది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పినట్టు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు మొత్తం అణు కార్యక్రమం సర్వనాశనం చేశాం అనడానికి ఒక పదం ఉపయోగించారు, ఆబ్లిటరేటెడ్ అంటే మొత్తం సర్వనాశనం చేసేసామంటే మరి ఇప్పుడు అణు పదార్థం ఉంది, మళ్ళీ ఎందుకు డీల్ అంటారు ట్రంప్? కాబట్టి అక్కడ అణు పదార్థం ఉంది, అంటే అణు పదార్థాలు అణు కార్యక్రమం ముందుకెళ్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఒకప్పుడు అధ్యక్షుడికి పనిచేసిన మెద్దదేవ్ కూడా చెప్పారు ఇరాన్ అణు కార్యక్రమం ఆగదు, వెళుతుంది అని. తర్వాత ప్రస్తుతం ఇరాన్ కూడా చెప్తుంది, మేము అణుబాంబులకి వెళ్తలే కానీ అణు రైట్స్ మాత్రం వదులుకోము, న్యూక్లియర్ రైట్ మా సార్వభౌమత్వం అది మేము వదలమని చెప్తుంది. NPT నుంచి బయటికి రాబోతుంది. తర్వాత ఇదే టైంలో న్యూక్లియర్ టెస్ట్ జరిపిందా అన్నట్టు అక్కడ ఎర్త్క్వేక్ కూడా వచ్చింది, 5.1 2-3 ఎర్త్క్వేక్లు. ఈ యుద్ధం మొదలైన గత 4-3 నెలల నుంచి చూస్తే 2-3 ఎర్త్క్వేక్లు వచ్చినాయి ఇరాన్లో, కానీ అదే ప్రాంతంలో వచ్చినాయి. అఫ్కోర్స్ న్యాచురల్గా ఇరాన్లో ఎర్త్క్వేక్లు వస్తాయి, కానీ అదే టైంలో 5.1 4.5 రావడం అనేది ఇక్కడ సందేహాస్పదం, అణు పరీక్ష జరిపినట్టు. సో ఈ విధంగా చూస్తే అణు కార్యక్రమం ఇప్పుడు పెంటగాన్, అమెరికన్ కాంగ్రెస్ అవి కూడా చెప్తున్నాయి ఒక నెల లేట్ అవుద్ది కానీ, కొన్ని నెలలు లేట్ అవుద్ది కానీ ఇరాన్ అణు కార్యక్రమం ఆగలేదు అని చెప్తుంది. అంటే ఏంటి, ఇరాను చాలా ముందు జాగ్రత్తల చర్యలు తీసుకొని తన అణు కార్యక్రమం, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి మీకు, నాటాంజ్ అని, బుషేహర్ అని, తర్వాత ఫోర్డో అని, ఇలా అణుక్షేత్రాలు ఒక డజన్ వరకే ఉన్నాయి. కానీ 16 లక్షల చదరపు కిలోమీటర్లు, అంటే ఇండియాలో సగం టెరిటరీ ఉన్న మౌంటైనియస్ టెరిటరీ ఉండి, డెజర్ట్ దస్తకి లాత్, జాగ్రోసు, తర్వాత ఎల్బర్జ్ అనే మౌంటైన్స్, దట్టమైన ఆల్పైన్ మౌంటైన్ సిస్టమ్ అండి, హిమాలయాల్లో ఉంటుంది. ఇంత టెరిటరీ ఉండి, ఇంత హ్యూజ్ టెరిటరీ ఉండి ఇరాన్ ఎక్కడ దాస్తో ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు.
అది ఇంపాసిబుల్ అండి. బిన్ లాడెన్ పట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి. ఎంత టెక్నాలజీ ఉన్నా ఈ నేచర్లో ఇవి దాయడం చాలా ఈజీ. అది కూడా చాలా అండర్ గ్రౌండ్లో చాలా సేఫెస్ట్ ప్లేస్లో దాస్తారు. అంటే ఏంటి, ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాకి తెలిసినవి కాకుండానే చాలా అణుక్షేత్రాలు ఇజ్రాయెల్లో చాలా సీక్రెట్గా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అందువల్ల ఇరాన్ అణు కార్యక్రమం ఆగలేదు, ఆగబోదు, ఇది ముందుకు వెళుతుంది అని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఇరాను ఈ ఇజ్రాయెల్ని అమెరికాని ఫూల్ చేసినట్టే. ఇప్పుడు ట్రంప్ ఫూల్ అయినట్టే. B2 బాంబర్లు B2 బాంబర్లు కుడ్ నాట్ స్టాప్ దిస్ ఎంటైర్ ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. కాబట్టి ఇది అవ్వలేదు. కాబట్టి అణు కార్యక్రమం ముందుకే వెళ్తుందండి.